ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉంటాం. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఏ నూనె వాడాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, ఏ ఒత్తులతో దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయని చాలామంది అడిగారు. మీకు మన సనాతన ధర్మంలో దీపారాధన గురించి చాలా విశేషమైన వర్ణన ఉంది. నేను మీకు వరుసగా అంటే దీపాలు ఎలా చేయాలి, ఒత్తులు ఎన్ని వేయాలి, ఎటువంటి ఒత్తులు వేయడం వల్ల లాభం కలుగుతుంది, ఈ అన్ని విషయాలు కూడా మీకు నేను తెలియజేస్తాను. అలాగే కంటిన్యూగా అంటే దీపారాధన పాయింట్ కంటిన్యూగా మీకు వీడియోలు వస్తూనే ఉంటాయి. మొట్టమొదటిగా మనం దీపారాధన పాయింట్ ఏక ఒత్తి అంటే ఒక ఒత్తి ద్వారా దీపారాధన చేస్తే కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే చాలామంది అడిగింది ఏంటంటే, గురువుగారు మీతో మాట్లాడాలి, అపాయింట్మెంట్ కావాలి, నెంబర్ చెప్పండి. నెంబర్ వచ్చి 9440593655. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను. అలాగే మన వాట్సాప్ గ్రూప్ కూడా దాంట్లో ఉంది, ఫేస్బుక్, మన ఇతర ఛానల్ లింక్స్ కూడా దాంట్లో ఉన్నాయి, దాంట్లో కూడా జాయిన్ కండి. మొట్టమొదటిగా ఏకవత్తి. మీరు జాగ్రత్తగా వినండి. నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క దీపారాధన విధానం గురించి చెప్తాను, ప్రయత్నపూర్వకంగా చేయండి. ఇప్పుడు ఎవరైనా సరే ఏకవత్తి దీపారాధన చేస్తే ఉపయోగాలు చెప్తున్నాను. మీరు ఈ ఏకవత్తి దీపాన్ని వెలిగించేవారు ఆదిత్యుడిని పూజించడానికి ఇష్టపడతారని చెప్పచ్చు. అంటే సూర్యుడిని ఎక్కువగా పూజించడానికి ఇష్టపడతారు. రెండవది, ఈ ఒత్తిని అంటే ఏకవత్తిని శివుని ప్రతిరూపంగా కూడా చూస్తారు. అంటే ఒకే ఒత్తి అంటే శివస్వరూపంగా కూడా చూడాలి. మూడో పాయింట్ ఏంటంటే, ఏకవత్తి వెలిగించడం వల్ల మానసిక ధైర్యం ఎక్కువ పెరుగుతుంది. ఎవరికైనా సరే మానసికంగా ధైర్యం కావాలనుకున్నవారు ఏకవత్తి దీపారాధన చేయండి. అలాగే ఈ దీపాన్ని సూర్యుడి స్వరూపంగా మీరు పూజించి దాన్ని వెలిగించడం వల్ల మీకు సూర్యుడి యొక్క అనుగ్రహం కూడా, సూర్యగ్రహ అనుగ్రహం కూడా కలుగుతుంది. అంటే జాతకంలో సూర్యుడు బాగోని వారు కూడా ఖచ్చితంగా మీరు ఏకవత్తి దీపారాధన చేయవచ్చు. అలాగే ఈ ఏకవత్తిని ఆరాధించే వారికి అంటే ఏకవత్తి దీపం వెలిగించే వారికి మొండితనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ ఏకవత్తి దీపారాధన వల్ల ఆధ్యాత్మిక శక్తులు మీకు వశమవుతాయి. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో మీరు హిమాలయ శిఖరం అంతా ఎదుగుతారని శాస్త్రం చెప్తుంది. అలాగే మీ మాట తీరులో ఎంతో స్పష్టంగా ఉంటుంది. అలాగే తంత్ర ప్రయోగాలు ఏకవత్తి దీపారాధన చేయడం వల్ల తిప్పి కొట్టబడతాయి. ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా జరుగుతుంది. అంటే గమ్మత్ ఏంటంటే, కొంతమంది ఏకవత్తి వెలిగిస్తే ప్రమాదము ఏదో అనుకుంటారు, కానీ మీ మీద మంత్రము తంత్రము ఇలాంటి ప్రయోగాలు జరిగాయని మీకు అనుమానం ఉంటే ఖచ్చితంగా మీరు ఏకవత్తి దీపారాధన చేయవచ్చు. అలాగే పూజ చేసిన తర్వాత మీరు ఏకవత్తి దీపారాధన చేసిన వారు ఎవరైనా సరే దీపారాధన చేసి పూజ చేసిన తర్వాత వారిని పలకరించిన వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. అంటే మాట్లాడిస్తే వారు ఎక్కువగా కోపానికి గురవుతారని కూడా శాస్త్రం చెప్తుంది. అలాగే ఏకవత్తి దీపారాధన చేసేవారిలో ఎక్కువగా ఉష్ణ సంబంధమైన వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. అలాగే దీనివల్ల ఏంటంటే, పని మీద ఆసక్తి ఏకభక్తితో దీపారాధన చేయడం వల్ల చేసే పని మీద ఆసక్తి పెరుగుతుంది. అలాగే మనసులో కూడా భక్తిభావం పెరుగుతుంది. ముఖ్యంగా ఏకవత్తి దీపారాధన చేసేవారి వల్ల ఆర్థికంగా అందరికంటే ముందంజలో ఉంటారు. మానవులు ఎక్కువగా ఏకవత్తి దీపారాధన చేస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా రాజులు, పరిపాలకులు, నాయకులు ఇది వెలిగించడం వల్ల అత్యంత అద్భుతమైన ఫలితాలను పొందుతారు. రాజకీయాల్లో ఉన్నవారు కూడా ఏకవత్తి దీపారాధన వెలిగించవచ్చు. అలాగే ఏకవత్తి దీపారాధన వల్ల సిరి సంపదలు కలుగుతాయి. అంతేకాక ఉన్నతిని కూడా పొందుతారు. చాలా విచిత్రం ఏంటంటే, మనకి భయాలు ఉంటాయి. ఇవన్నీ శాస్త్రసమ్మతమైనవి చెప్తున్నాను. మీకు నేను అన్నీ కూడా చూసే చెప్తున్నాను తప్ప చూడకుండా చెప్పడం లేదు. కారణం ఏంటంటే, ఇది సొంత ప్రయత్నం కానే కాదు, ఇది మన గ్రంథాల్లో ఉన్న విషయం చెప్తున్నాను.
అలాగే ఏకవత్తి వల్ల బ్రహ్మహత్యా దోషం కూడా తొలగిపోతుంది. అంతేకాక ఇంద్రియ నిగ్రహం కూడా కలుగుతుంది. చాలామందికి మనసు నిలకడగా లేదు అనేవారికి కూడా ఏకవత్తి దీపారాధన వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఏకవత్తి దీపారాధన వల్ల ఎటువంటి రోగాలు తగ్గుతాయో తెలుసుకుందాం. టీబీ, ఆస్తమా ఇలాంటి మొండి వ్యాధులు కూడా ఏకవత్తి దీపారాధన వల్ల తగ్గుతాయని శాస్త్రం చెప్తుంది. అంతేకాక తలనొప్పి, కంటి సమస్య, లివర్ సమస్యలు కూడా ఏకవత్తి దీపారాధన నిత్యం చేసేవారికి త్వరగా తగ్గుతాయి. అలాగే మీరు ఎక్కడైతే పూజా మందిరంలో పూజ చేయబడుతుందో, అంటే ఏకవత్తి వెలిగించి పూజ చేస్తుంటారో వారింట్లో సంపదలు తరలి వస్తాయి, సమస్యలు తొలగిపోతాయి, ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతాయి. అంటే 2 ఒత్తులు కూడా చెప్తారు, 2, 3 ఇలా 14 ఒత్తులు దాకా ఉన్నాయి. శాస్త్రంలో ఉన్న వాటిని మీకు చెప్తాను. అంటే ఏకవత్తి చేయడం వల్ల నష్టపోతాం అనుకోకండి, ఇలాంటి లాభాలు కూడా ఉన్నాయి. అలాగే దీపం అంటే ఒక దీపం, అంటే ఒక ఒత్తి కలిగిన దీపాన్ని, దీని ఏమంటారంటే పరమత తత్వాన్ని ఏకవత్తి బోధిస్తుంది. అంటే సమస్త దేవతలు ఒకటే, దేవుడు ఒక్కడే అని కూడా ఏకవత్తి వల్ల మనకి బోధిస్తుందని శాస్త్రం చెప్తుంది. అలాగే అంటే మామూలుగా పరమతాన్ని పొందాలని, అంటే భగవంతుడిని ఆ తత్వాన్ని పొందాలనుకునే వాళ్ళు కూడా దీన్ని వెలిగించవచ్చు. అంటే భగవంతుడు త్వరగా చేరుకోవాలి, పరతత్వాన్ని పొందాలి అనుకునేవారు కూడా మీరు ఏకవత్తి దీపారాధన చేయడం చాలా శ్రేష్టం. అలాగే ఏకవత్తి దర్శనం కూడా మనకి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీన్ని దర్శించడం కూడా దుర్లభమే. అంటే పెద్ద పెద్ద దేవాలయాల్లో అఖండ ఒకటి వెలిగిస్తారు, ఒకే ఒత్తి ఉంటుంది, దాని అర్థం కూడా అది. కాబట్టి ఇంట్లో కూడా మనం ఎవరైతే ఏకవత్తి వెలిగించవచ్చు, నేను రాసుల పరంగా కూడా చెప్తాను. అలాగే శివతత్వాన్ని పొందాలనుకునేవారు సహజంగా ఏకవత్తి ద్వారా, ఈ దీపారాధన ద్వారా పొందవచ్చు. అలాగే శివరాత్రి లాంటి పర్వదినాల్లో మీరు ఏకవత్తి పూజ చేసి పరమేశ్వరుని మీరు జపించడం వల్ల సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. మీరు శివుడికే పూజ చేసినట్టుగా మీరు భావించవచ్చు. అలాగే దీపావళి ఇలాంటి పర్వదినాలప్పుడు రాత్రి 12 గంటల సమయంలో లక్ష్మీ పూజతో ఏకవత్తి పూజ చేస్తే సంపదలు తరలి వస్తాయని శాస్త్రం చెప్తుంది. మీరు ఎప్పుడైనా దీపావళికి ఏకవత్తి చేయవచ్చు. అలాగే ప్రతి సంవత్సరం చైత్రమాసంలో సోమవారం నాడు ఏకవత్తిని 108 ఎర్రటి పువ్వులతో అర్చించి, అంటే దీపం వెలిగించి ఆ దీపాన్ని 108 పువ్వులతో మీరు పూజ చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితం కలుగుతుంది. అలాగే ఏకవత్తితో పూజించడం వల్ల పూర్తి విశ్వాసం, జ్ఞాన సంపద, అలాగే ఐశ్వర్యం కూడా కలుగుతాయని శాస్త్రం చెప్తుంది. అంటే చూడండి, ఏకవత్తి వెలిగించకూడదు చాలామంది అంటుంటారు, ఏకవత్తితో ఇన్ని లాభాలు ఉన్నాయి. అలాగే ఎవరింట్లో అయితే తప్పకుండా దీపారాధన వెలుగుతూ ఉంటుందో వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే దీపారాధన చేస్తున్నప్పుడు దీపారాధన కుందిని కంపల్సరీగా శుభ్రం చేసే దీపారాధన చేయాలి. అలాగే ముఖ్యంగా ఈ ఏకవత్తి దీపారాధన దీపావళి సమయంలో విశేషమైన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీకు తర్వాత వీడియోలో 2 ఒత్తులతో దీపారాధన చేస్తే కలిగే ఫలితాలు కూడా చెప్తాను. వీటిలో షార్ట్ వీడియోలు కూడా చెప్తాను. ఏ నక్షత్ర జాతకులు, ఉంగరాలు పెట్టుకునేవారు, నక్షత్ర జాతకులు, రాసులు వారు కూడా ఎలాంటి దీపారాధన ఎన్ని ఒత్తులతో చేయాలో కూడా మీకు నేను ఈ వీడియోలో, ఈ దీపారాధన సిరీస్లో మీకు చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.